హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మన ఏపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నుంచి అయితే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలకు గాను నిర్వహిస్తున్నటువంటి మెగా డిఎస్సి మీద అయితే ఒక అద్భుతమైన అప్డేట్ అయితే మనకు రిలీజ్ చేశారండి. దీనిలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరగనుందండి. అదేవిధంగా మెగా డిఎస్సి 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, దానికి సంబంధించిన జీవోలు, పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషను, హెల్ప్ డెస్క్ ప్రతిదీ 24/2025 ఉదయం 10 గంటల నుంచి అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకు అందుబాటులో అయితే ఉంటుందండి. కాబట్టి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఏపీ ప్రజలు వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది చెప్పాలండి. కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యి ఈ ఉద్యోగాలకి అయితే మీ సొంతం అయితే చేసుకోండి అండి. డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో భాగంగా అయితేనండి 13,192 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం నుంచి అయితేనండి 881 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. జోనల్ వైల్ విషయానికి వచ్చేపాటికండి 15 పోస్టులు, గ్రాండ్ టోటల్ విషయానికి వచ్చేపాటికండి 14,088 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. స్టేట్ లెవెల్ విషయానికి వచ్చేపాటికండి పీఈటీ కానీ ఎస్జిటీస్ కానీ మొత్తం 31 పోస్టులు, అలాగే జోన్ వైజ్ వేకెన్సీ పొజిషన్స్ వచ్చేపాటికి 2,228 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. అదేవిధంగా స్టేట్ అండ్ జోన్ వైజ్ వేకెన్సీస్ వచ్చేపాటికి 2,259 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉందండి. దాని యొక్క లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కానీ పేమెంట్ ఇచ్చేటప్పుడు కానీ 1-2 సార్లు చెక్ చేసుకుని అయితే ముందుకు వెళ్ళండి. ఆన్లైన్లో ఫీ అనేది మనకి 24/2025 నుంచి 15/5/2025 వరకు అయితే తీసుకుంటారండి. మాక్ టెస్ట్ అనేది మనకి 25/2025 నుంచి స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటాకి 30/5/2025 అయితే ఉంటుందండి. ఎగ్జామ్ డేట్ తెలిసిందే కదండి, 6/6/2025 నుంచి 6/7/2025 అండి. కీ అనేది మనకి లాస్ట్ ఎగ్జామ్ పూర్తయిన 2వ రోజు నుంచి అయితే రిలీజ్ చేస్తారు. సో దాని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే కీలో ఏదైనా తప్పు ఉన్నా కానీ కీ విడుదలైన 7 రోజుల తర్వాత అయితే స్వీకరిస్తారన్నమాట. సో ఫైనల్ కీ అనేది మనకి నెక్స్ట్ 7 డేస్ తర్వాత రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 7 రోజులకైతే ఒరిజినల్ కీ అంటే డైరెక్ట్ రిజల్ట్ అనేది ఇస్తారండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం, డిఎస్సి అప్డేట్స్ కోసం వెబ్సైట్ని వాచ్ చేస్తూ ఉండండి. జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.